సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేసినట్లుగా అతను విచారించారు. అయితే సినిమా విడుదలైన రోజే హెచ్డి వర్షన్ ను పైరసీ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే 2024లో పైరసీ వల్ల సినీ పరిశ్రమకు 3,700 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే యాంటీ పైరసీ సెల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిపై 1957 కాపీరైట్ యాక్ట్ అలాగే ఐటీ యాక్ట్లతో పాటు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితుడు జన కిరణ్ ను రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, అంటే పైరసీ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. సో రేపు రిలీజ్ అవ్వడం, సో అప్పుడే 2-3 రోజులకే మళ్ళీ వచ్చేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు యాక్ట్ తీసుకోవడం, కేసు పెట్టడం, ఒక అతన్ని ఇలా అరెస్ట్ చేయడం, ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి? అంటే వాస్తవానికి చాలా రోజుగా ఈ ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన సినిమా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ తీసిన సినిమాలన్నీ కూడా ఇట్లా పైరసీ బారిన పడడంతో తాము నష్టపోతున్నామంటూ కూడా నిర్మాతలు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయాలంటూ కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి అందరూ మూకుమ్మడిగా ఒకేసారి సంయుక్తంగా వాళ్ళు ఫైట్ చేసే ప్రయత్నం లేకపోవడం అనేది కూడా కొంత వారికి అంటే జరిగింది. దీని మూలంగానే ఇండస్ట్రీలో కొంత మాట అంటే అందరి మధ్యలో కూడా చాలా విభేదాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ఎప్పుడైతే వీళ్ళకు పూర్తి సమాచారం వచ్చిందో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళంతా కలిసి యాంటీ వీడియో పైరసీ సెల్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ముఖ్యంగా తాము కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి తను డైరెక్ట్ గా వెంటనే వచ్చిన రిలీజ్ అయిన రోజే అదే రోజు దాన్ని హెచ్డి రూపంలో మరి డౌన్లోడ్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఆ ఆధారంతో సహా ఈ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఏదైతే నిందితుడు ప్రధానంగా ఈస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తి జన కిరణ్ కుమార్ తను హైదరాబాద్ కేంద్రంగానే ఎంత చేస్తున్నాడో కూడా ఆల్రెడీ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించారు. చాలా పెద్ద మొత్తంలో ఆయన ఈ సినిమాలకు చేశారు అని చెప్పారు. ఈ పైరసీని దేంట్లో అప్లోడ్ చేశారు అనేది క్లియర్ గా లేదు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటిని బ్యాన్ కూడా చేశారు. ఆ తర్వాత అప్లోడ్ అంటే మళ్ళీ కొత్తగా ఏవైనా వెబ్సైట్స్ వీళ్ళు ఏమైనా తీసుకోవడం జరిగిందా? చాలా వెబ్సైట్స్ ఓపెన్ గానే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్సైట్లకు సంబంధించి ఆ వెబ్సైట్లలో సినిమాలు డౌన్లోడ్ చేసి మరి పెట్టారు. అయితే ఇతను పర్టికులర్ గా ఏ సైట్ లో పెట్టిన విషయంలో పోలీసులు మన సమాచారం ఇవ్వలేదు, కానీ పోలీసులకు సంబంధించి చాలా ఆధారాలు సేకరించడం తెలుస్తుంది. కొత్త సినిమాలన్నీ కూడా అదే రోజు రిలీజ్ అయిన రోజే ఇతను ఆ సినిమాను పైరసీ చేసేటప్పుడు కూడా వారు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా గుర్తించారు. తమ విచారణలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. ఇంకా దీనికి సంబంధించి అంటే ఇతను ఒకటేనా లేకపోతే ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీనికి సంబంధించి పెద్ద మొత్తంలోనే ఒక ముఠా ఉండే అవకాశం కూడా ఉన్నాయి. మరి ఎవరున్నారు ఆ కోణంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మొత్తంగా జన కిరణ్ కుమార్ అయితే రిమాండ్ తరలించారు. ఆయన్ని మరోసారి కస్టడీ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సప్లిక అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారా? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి, వాళ్ళు ఫైట్ చేశారు. బట్ ఇప్పుడు కొంచెం రియాక్ట్ అయ్యి నిందితుని పట్టుకొని రిమాండ్కి పంపించారు కదా, దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా మాట్లాడారా? అంటే ఇంకా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చూసినప్పుడు కేవలం సైట్లలో పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పిక్చర్ క్వాలిటీ కానీ మిగతా వాటిలో కూడా కొంత తేడా అయితే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ సంబంధించిన పైరసీలో మాత్రం హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేయడం అన్ని కూడా కొన్ని అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. అంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ సపోర్ట్ చేస్తున్నారా, అంటే సాంకేతిక వర్గానికి సంబంధించినటువంటి టీం వాళ్ళని సపోర్ట్ చేస్తున్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే మనకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకున్నారు. దానిలో భాగంగానే సీరియస్ గానే ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఖచ్చితంగా దీన్ని చర్యలు చేపట్టకపోతే వచ్చే రోజుల భవిష్యత్తులో ఇంకా ఇండస్ట్రీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సీరియస్ గానే ముందుకెళ్లాలనే భావనలోనే మొత్తం అంతా కలిసి ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో చేసిన సందర్భంలోనే ఎవరైతే యాంటీ వీడియో పైరసీ సెల్ కూడా కొంత సీరియస్ గానే మొత్తం పూర్తి స్థాయి విచారణ చేసింది. అంటే అరెస్ట్ కూడా ఈరోజు అరెస్ట్ పెడతారు, కానీ గత 3 రోజుల క్రితమే తను అదుపు తీసుకున్నట్టు సమాచారం. ఆయన ఇచ్చిన పూర్తి స్థాయి సమాచారంతో అన్ని ఆధారాలతోనే ఈరోజు అతను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టారు.
చాలా పెద్ద మొత్తంలో ఈ సినిమాలన్నీ డౌన్లోడ్ చేయడం, వాటన్నిటి కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతున్నట్టు కూడా గుర్తించారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి ఇతని వెనుక ఎవరు ఉన్నారు, ఇంకా ఈ కిరణ్ కాకుండా చాలా మంది ఉన్నట్టుగా అనుమానం ఉన్నాయి కాబట్టి వారు ఎవరెవరు అనే విషయంలో పూర్తి స్థాయి ఆరా తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఆల్రెడీ కొంచెం దీనికి సమస్య సీరియస్ గా తీసుకుని వచ్చే రోజుల్లో భవిష్యత్తులో జరగకుండా చూడాలని కూడా పోలీసులు కోరారు. సభ్యులు అంటే ఇలాంటి సినిమాకి సంబంధించి ఎందుకంటే కోట్లలో బిజినెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి పైరసీ కింద సపరేట్గా ప్రత్యేకంగా ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఇలాంటివి జరగకూడదు అని ఎంతగా చెప్తున్న అవేర్నెస్ ఇస్తూ ఉన్నా కూడా బట్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎట్టకేలకు ఒక పర్సన్ అయితే అరెస్ట్ చేశారు. ఇద్దరిని కఠినంగా శిక్షిస్తే అట్లీస్ట్ మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ముందు భయం అనేది ఏర్పడితే ఆటోమేటిక్ గా వచ్చే రోజుల్లో భవిష్యత్తులో అంటే చట్టపరమైన చర్యలు ఉంటే దీన్ని ఏదో చిన్న వ్యవహారంగానే చూస్తున్నారు. కొన్ని రోజుల వరకు సినిమా థియేటర్లో కూర్చుని మరి రికార్డ్ చేసి వాటిని అప్లోడ్ చేసే విధానం చూశాం. కానీ ఇప్పుడు నేరుగా సినిమా ప్రింట్లను డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఇప్పుడు డిజిటల్ సంబంధించిన సాంకేతిక సినిమాలన్నీ కూడా డిజిటల్ రూపంలో వచ్చాయి కాబట్టి దీన్ని బేస్ గా చేసుకుని సైబర్ సంబంధించినటువంటి నిందితులు అంటే టెక్నాలజీ మీద పట్టున్న నిందితులు వారన్నిటి కూడా పూర్తి స్థాయిలో డౌన్లోడ్ చేసుకుని మరి మార్కెట్లకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి సినిమాలు తీస్తున్న నిర్మాతలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాజిటివ్ టాక్ లేకపోవడం అంటే ఒకవేళ ఆ సినిమా బాగాలేదంటే అప్పుడు థియేటర్ దగ్గర వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలాంటి కారణంగా చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి కూడా ఆల్రెడీ వారు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే పోలీసులకు వీళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విచారణ కొనసాగుతుంది కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తే వచ్చే రోజుల్లో దీన్ని నివారించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న క్రమంలోనే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కొంత సీరియస్ గా ఈ వ్యవహారాన్ని చూసినట్టు మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళని ఫస్ట్ కట్టెడ్ చేయాలంటే వీళ్ళు అప్లోడ్ చేసే వెబ్సైట్స్ అనేది కట్టెడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పటి వరకు కొన్ని వెబ్సైట్స్ అయితే స్టిల్ ఇంకా వర్క్ అవుతూనే ఉన్నాయి కదా, మరి సైబర్ కి సంబంధించిన అధికారులు వాటిపైన దృష్టి ఎందుకు పెట్టట్లేదు అంటారు? ఆల్రెడీ అంటే నిన్న మొన్నటి వరకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా కొంత పూర్తి స్థాయి సమాచారం లేదు. అంటే చాలా సైట్స్ పనిచేస్తున్నాయి కానీ ఆ సైట్లకు సంబంధించి అవన్నీ కూడా బయట దేశాలకు సంబంధించిన సైట్లతో పనిచేసినట్టుగా కూడా గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఎంక్వైరీలో తెలియదు. చైనా మిగతా కంట్రీస్ నుంచి ఇదంతా కూడా అంటే వారికి సంబంధించిన వెబ్సైట్లు కాబట్టి వాటిని కొంత చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది అవుతున్న పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ఫిర్యాదులో మాత్రం చాలా పక్కా ఆధారాలతో ఇచ్చినట్టు తెలుస్తుంది. నేను చెప్పినట్టు 3 రోజుల క్రితం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఆయన ద్వారా కిరణ్ ద్వారా చాలా సమాచారం రాబట్టారు. చాలా అంటే కొంతమంది ఎవరైతే సినిమాకు సంబంధించిన సాంకేతిక బృందంలో పనిచేస్తున్న వారు కావచ్చు, మిగతా వారికి సంబంధించిన సన్నిహిత సంబంధం ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. అవన్నీ కూడా పూర్తిస్థాయిలో రాబడుతున్నారు. పూర్తిస్థాయిలో రాబట్టిన తర్వాత ఇంకా ఈ కేసులో ఇంకా ఈ వ్యవహారంలో మరింత సీరియస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అయితే చాలా సీరియస్ గానే దృష్టి సారించింది. పోలీసులు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎన్నో రోజులుగా ఈ రిక్వెస్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత ఆధారాలతో సహా ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే బయట పెట్టారు కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కట్టడి చేస్తాం, పైరసీ లేకుండా చూస్తామని మాత్రం వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సబిత.